హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రితికా వ్లాగ్స్. ఈరోజు నా ఈవినింగ్ రొటీన్ వచ్చేసి అది చేసుకుంటూ మీ కొన్ని విషయాలు చెప్దామని వచ్చేసిన అన్నమాట. మనం ఏ విషయం ముందే అనుకోకూడదు అన్నమాట. మనకు రేపు స్పెషల్ డే ఉంది, మనం బయటికి వెళ్దాం, రెస్టారెంట్కి వెళ్దాం అని మనం ఏది అనుకోకూడదు అనమాట. అది ఏది జరగదు. ఎందుకంటే మొన్న మా యానివర్సరీ ఉండే, మేము మంచిగా బయటికి వెళ్దాం, రెస్టారెంట్కి వెళ్దాం, మూవీకి వెళ్దాం అని అనుకున్నాం. కానీ అది ఏది జరగలేదు. మా ఆయనకు వర్క్ ఉండే, వేరే పని మీద బయటకు వెళ్ళిండు. నెక్స్ట్ డే అంటే కేక్ ముందు రోజు వెళ్ళిండు, యానివర్సరీ ముందు రోజు వెళ్ళిండు. మళ్ళీ నెక్స్ట్ డే నైట్ టైంకి ఇక కేక్ కట్ చేద్దాం అన్న టైంకి వచ్చేసిండు అన్నమాట. కొంచెం నాకు అంత మంచిగా అనిపించలేదు. అంటే ఆ రోజు మా స్పెషల్ డే కదా, నార్మల్గా ఏదైనా చూద్దాం, మా పెళ్లి వీడియో చూద్దాం, స్పెషల్గా ఇంట్లో ఏదైనా రెడీ చేసుకుందాం, అట్లా బయటికి వెళ్దాం అని అనుకున్నాం. కానీ అది ఏది జరగలేదు. మా పెళ్లి వీడియో అంటే గుర్తొచ్చింది. ఆ వీడియో చూసిన ప్రతిసారి నాకు మా తమ్ముడే కనిపిస్తాడు. ఎందుకు అని అంటే నాకు మా బాపు లేడన్నమాట. కానీ మా బాపు లేకపోయినా పెళ్ళి తండ్రి ఉంటే ఎట్లా చేస్తాడో సేమ్ అదే ప్లేస్లో మా తమ్ముడు ఉండి ఏమేమి కావాలో ఏది ముందు వాడైనా అదే ప్రతి ఒక్కటి చేసిండు మా తమ్ముడు. ఆ వీడియోలో మా తమ్ముడు కనిపిస్తే అని కష్టమే కనిపిస్తుంది. ఇది ఏమైనా కూడా అంటే పెళ్ళి ఎట్లా చేసినా కూడా తండ్రి లేడన్న ఫీలింగ్ మాత్రం మనసులో అట్లనే ఉండిపోతుంది కదా ఎవరికైనా. ఆ బాధ ఇక ఎవరు తీర్చలేంది, ఫుల్ఫిల్ చేయలేంది అది. పెళ్ళి అంటే గుర్తొస్తుంది. మనం ఏదైనా ఎవరి పెళ్ళికైనా వెళ్తే వితిన్ ఒక సెకండ్లో మనం అక్కడ జరిగేది చూసి మనం ఫుడ్ తిని ఈ ఫుడ్ ఏం బాగాలేదని ఈజీగా అనేస్తాం కదా. అట్లా అంటే నేను కూడా అనేదాన్ని. కాకపోతే ఇన్స్టాలో ఒక కొటేషన్ చూసిన అన్నమాట. మనం ఈజీగా ఫుడ్ బాగాలేదు అది ఇది అని చెప్పేస్తాం కదా, అట్లా అస్సలు అనకూడదు. ఆ తండ్రి 25 ఏళ్ళ 24 ఏళ్ళ కష్టం అది అని చూసిన నేను. అప్పటి నుండి నేను ఆ కొటేషన్ చూసినప్పటి నుండి నేను అలా అనడం మానేసిన. నాకు కూడా అనిపించింది, నిజం కదా, ఒక తండ్రిది 24-25 ఏళ్ళ కష్టం కదా అది. మనం ఈజీగా పెళ్ళికి వెళ్ళిపోయి అక్కడ ఫుడ్ బాగాలేదు అని ఈజీగా జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు కదా అది. నా పెళ్ళి మాత్రం బాగానే జరిగింది. అన్నీ చేసిండు మా తమ్ముడు దగ్గరుండి, ప్రతి ఒక్కటి చూసుకున్నాడు. మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సైడ్ కూడా అందరు ప్రతి ఒక్కరు వచ్చి పెళ్ళికి ముందే వచ్చి ప్రతి ఒక్కటి హెల్ప్ చేయడం, ప్రతి ఒక్కటి ముందట పడి చేయడం అన్నీ చేసిళ్ళు అన్నమాట. కాకపోతే నేను ఎక్కడనో ఒక దూరం విలేజ్లో పడ్డా. అదొక్కటే అప్సెట్. పోయిన ప్రతిసారి నాకు అప్పుడే అత్తగారింటికి పోయినట్టు అనిపించేది. అక్కడికి పోవాలంటే నిజంగా నాకు కొంచెం బాగా దూరం, నన్ను ఎట్లిచ్చిర్రా అని అనిపించేది ప్రతిసారి. దాన్ని కూడా మా అమ్మని, అమ్మ ఇంత దూరం నాకు అసలు మీకు వచ్చి చూసినప్పుడన్నా అనిపించలేదా అమ్మ, నన్ను ఇంత దూరం మీకు ఎట్లనిపించింది, నేను ఒక్కదాన్ని కదా, మా వాళ్ళందరూ పెద్దనాన్న వాళ్ళందరూ దగ్గరనే, కాకపోతే నేను ఒక్కదాన్నే దూరం, నన్ను ఒక్కదాన్ని ఎందుకు ఇంత దూరం ఇచ్చిరంటే దానికి రీజన్ మాత్రం మా ఆయనే. ఎందుకంటే మా ఆయన కొంచెం వీళ్ళు మాకు దూరం చుట్టాలట, అది మాకు అంత తెలియదు. మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాతనే తెలిసింది మాకు, మేము పెద్ద దూరం కాదు, చుట్టాలమే అన్న విషయం. మా మామయ్య వాళ్ళకి కొంచెం తెలిసి అయితే మంచోడు అబ్బాయి, మస్తు మంచోడు అన్న ఒక్క రీజన్తో నన్ను ఇవ్వడం జరిగింది. లేకపోతే అస్సలు అంత దూరం నన్ను ఇచ్చేవాళ్ళు కాదు.